India now. This is Bindu. Details చూస్తే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్న నాయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి విశాఖకు రానున్న సందర్భంగా పార్టీ అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. మంత్రులకు స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి అభిమానులు భారీ ర్యాలీగా విమానాశ్రయం నుండి శ్రీకాకుళం వరకు వెళ్లారు. కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని గెలిపిద్దాం. దయవంచి అందరూ సహకరించి వాళ్ళు కూడా మీరు స్పీడ్ గా వచ్చి ఇబ్బంది పడకుండా స్లోగా రండి. మధ్యాహ్నం 1 గంట ఆగి అందరికీ కలుస్తాం. ఋషికొండ భవనాల చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి దానిని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నామని, కానీ అనేక అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత ఋషికొండలో భవనాలు నిర్మించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి మాట్లాడాల్సి వస్తే 2014 నుంచి 2019 వరకు జరిగిన దానిపైన మాట్లాడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము ఇప్పుడే విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటారని అలాంటి విషయాల జోలికి పోవడం లేదని తెలిపారు. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం.
దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి వంగలపూడి అనిత సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహాధికారి శ్రీనివాస్ మూర్తి మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం, స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి నెల్లూరుకు వచ్చిన మంత్రి నారాయణ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. నెల్లూరులోని సంతపేట మంత్రి నివాసంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ అరీఫ్ హఫీజ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు గారితో కూడా మినిస్టర్ ఉండేది. వీళ్ళ హస్బెండ్ మేనేజ్మెంట్ ఏది చూస్తుంటారు పొలిటికల్ మేనేజ్మెంట్. లాస్ట్ టైం యోగాల అంతా కూడా. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉల్లింగపాలెంలో బక్రీద్ ఉత్సవాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సంక్షేమంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, గత ప్రభుత్వంలో మైనారిటీలకు ఆగిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. اللهم ربنا ظلمنا اللهم اغفرنا من كل بلاء الدنيا وعذاب القبر وعذاب الآخرة. الحمد لله رب العالمين إياك نستعين اهدنا الصراط صراط الذين رب هب لي أرى في المنام أني أصبحك فانظر ماذا ترى قال يا أبت افعل ما الله أكبر الله أكبر لا إله إلا الله. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి బక్రీద్ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున
మరి ఈరోజు పండుగ చేసుకుంటారు. రంజాన్ మాసం తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ. మరి త్యాగానికి నిరతగా చెప్పుకునేటటువంటి పండుగ. మరి మక్కా మదీనా యాత్రలు చేస్తూ పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని పండుగ చేసుకుంటారు. మరి అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికి కూడా ఒక శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని ముస్లిం సోదరులకి మరి దుకాన్ మకాన్ కానీ, దుల్హన్ స్కీమ్ కానీ, మరి రంజాన్ తోఫా కానీ, ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ, ఇలా పండుగ వస్తే ఇప్పుడు రంజాన్ వస్తే మసీదులకి మరి డబ్బులు ఇవ్వడం కానీ, మరి పంజాలకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇమాంలకి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా గతంలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామలింగ క్షేత్రం శ్రీరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే రాజప్పకి ఈవో బల్లా నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పైలా సుభాష్ చంద్రబోస్ బీజేపీలోకి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని శృంగార వల్లభ స్వామిని ఎమ్మెల్యే చినరాజప్ప దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు ఎమ్మెల్యేకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆచంద్రాకం వంశాభివృద్ధ్యర్థం రసవర్ణ విహాయజేన్ అదబ్ధాయోషేతనోహం విషన్న పితృకృణోహం శగ్వస్యవధోన్వే గోపాయాం విపాదోయే చతుష్పదహం సర్వేశ్య గోవే రాజా ప్రసాదు సర్వదేవతాం ఓం శతంజీవ శరదో వర్ధమానైత్యవినిగమో భవతి శతమితి శతందేనమేవ శతానం భవతి శతమనంతం. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలంలో బావిలో పడిన జింకను యువకులు కాపాడారు. వ్యవసాయ బావిలో పడి విలవిలలాడుతున్న జింకను గమనించిన శ్రీనివాస్ అనే యువకుడు మరో 2 సహాయంతో బయటకు తీసి ఇంకా ప్రాణాలను కాపాడారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. ప్రాణాలకు సైతం తెగించి జింకను కాపాడిన యువకులను గ్రామస్తులతో పాటు జంతు ప్రేమికులు కూడా అభినందిస్తున్నారు.
నా పేరు కర్నాల శ్రీనివాస్, మాది బడా భీమగల్ గ్రామం, భీమగల్ మండలం. నేను ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను బెజ్జోరాలో. అయితే నిన్న సాయంత్రం మా వ్యవసాయ బావిలో ఒక జింక పడిపోవడం జరిగింది. నేను సాయంత్రం వెళ్ళి చూసేసరికి అది నీళ్ళలో కొట్టుకోవడం జరిగింది. దాన్ని నేను మా అల్లుడు నితీష్, అదేవిధంగా మా అబ్బాయి శ్రీవర్ధన్ సహాయంతో 2 తాళ్ళు తీసుకొచ్చి నేను స్వయంగా బావిలోకి దిగి దాన్ని పట్టుకొని వారిద్దరి సహాయంతో పైకి తీసుకొచ్చి అలాగే ఇంటికి తీసుకొచ్చి భద్రపరిచి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు తొందరగా స్పందించి దాన్ని జింకను తీసుకెళ్లి అడవిలో ఫారెస్ట్లో వదిలివేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కోటంపల్లిలో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేద మంత్రాలతో గ్రామ దేవతలకు జలాభిషేకం, హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నీలం యాకయ్య, చిరగోని రణధీర్, రావుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మొన్న రాత్రి 9 గంటలకు వచ్చిన అమ్మగారు. मुहूर्त काले सूर्यादीनां ग्रहाणां ये ग्रहाः तन्नानुकूल्यता फलसिद्धिरस्तु। ओं उमामहेश्वराभ्यां नमः। ओं लक्ष्मीनारायणाभ्यां नमः। ओं कालीनगर्भाभ्यां नमः। ओं देववृन्दराभ्यां नमः। ओं सौम्याभास्कराभ्यां नमः। ओं मातापितृभ्यां नमः। या प्रवर्तमानस्य ब्रह्मणः द्वितीयपराधिकशब्रह्मकल्पे वैवस्वन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बात् बेबे वर्धवर्षे वर्धक या तेलंगाना राष्ट्रायां महबूबाबाद जिल्लायां త్యాగానికి ప్రతీకైన బక్రీద్ వేడుకలు వేములవాడలో ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు వేములవాడ ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ చేసి ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. صلوا عليه صلاة وسلام عليك يا رسول الله صلاة وسلام عليك يا حبيب الله صلى الله تعالى عليه وسلم. किसी न्याय थी मशहूर मारूफ राहत इंदौरी का ये शेर है कि ऊंचे ऊंचे दरबारों से क्या लेना। तमाम आलम इस्लाम को ईद उल अज़हा की मुबारक साथ मुबारक हो। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। आज बकरीद के पुरबहार मौके पर मुसलमान आलम रब के बारगाह में सजदारेज होने के लिए ईदगाह पहुँचे। अल्हम्दुलिल्लाह प्यारे नबी करीम अलैहिस्सलातु वस्सलाम की सुन्नत को अदा करते हुए, इस सुन्नत करीमा पर अमल करते हुए शहर उम्मलवरा के लोग मुसलमान आलम जो है की तरह पहुँच कर के ईदगाह पहुँच कर 2 रकत नमाज अदा करने की सादत हासिल की और ईद कुर्बा के पुरबहार मौके पर ये दर्स व हिदायत की गुफ्तगू सुनाई गई कि अल्हम्दुलिल्लाह रब की रजा पाने के लिए हमेशा हर मोमिन को हमेशा तैयार रहना चाहिए। రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా సందీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పురోహితులు కలెక్టర్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఆత్మకూరు మండలం
బోటికర్లపాడు గ్రామంలో పెన్షన్దారులు పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3000 పెన్షన్ ని 4000 రూపాయలు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు, వికలాంగులు పాల్గొన్నారు. జై బాబు, జై బాబు, జై బాబు. పేపర్లు బాగా కాని రావాలా, అది దారాలు కాని రావాలా, ముట్టించి పోస్తే మా ఎరకు వచ్చేది 2200 500 ఇస్తున్నారు. ఇప్పుడు 4000 చేసినారు చంద్రబాబు నాయుడు పుణ్యాన. అందుకని చంద్రబాబు నాయుడికి పాలాశాఖరం చేస్తున్నాము, అన్నదానం చేస్తున్నాము. పిల్లల కంటే కూడా దేవుడు మాకు చంద్రబాబు నాయుడు. నాకు 2014 నుంచి పింఛన్ వస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు 2000 పింఛన్ చేసిండు. ఇది కేవలం లాస్ట్లో అయిపోయేటప్పుడు 3000 చేసాడు. ఇప్పుడు 4000 పింఛన్ చంద్రబాబు చేశాడు. మహానుభావుడు. ఆయన పేరు మేము చిరస్థాయిగా ఆయన దాని గురించి మేము పాలాసేవ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు మాకు దేవుడు సమానం. మాకు పింఛన్ ఇంత ముందు 2000 వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 2000 వస్తున్నాడు. జగన్ అన్న వచ్చి అప్పుడంతా 3000 దాకా చేసిండు. లాస్ట్ 3000 చేసిండు. మాకు చంద్రబాబు నాయుడు రాగానే 4000 చేసిండు. మాకు ఆ సంతోషంతోనే మేము ఇలా పాలాభిషేకం చేసుకుంటున్నాము, పూలాభిషేకం చేసుకుంటున్నాము, పొంగలు పెట్టుకుంటున్నాము, ఇలా అన్నదానాలు చేసుకుంటాం, అన్ని చేసుకుంటున్నాం. కాబట్టి మా పెద్ద కొడుకు లాగా ఎప్పుడు కలకాలం నిత్యంగా ఉండాలి. చిత్తూరులోని పలమనేరు తెలుగుదేశం కార్యాలయంలో సందడి నెలకొంది. ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారి కార్యాలయానికి వచ్చారు. దీంతో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ కు చేరుకుని ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అందుకే కదా మాలు కావాలి నేను ఉన్నా లేకపోయినా అన్నకి మినిస్టర్ పది రావాలని నేను మనసు పూర్తిగా కోరుతున్నాను. हाथ निकाल बा ములుగు జిల్లా పాత్రపురం గ్రామంలో వాడబలిజ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వాడబలిజ రైతులు ఆబాల గోపాలం గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలకరి వర్షాల ప్రారంభంలో ఆనవాయితీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగుపాడు మండలం సారపాక అడవి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బైక్ ని ఢీకొట్టడంతో ఆటో ఒక్కసారిగా పల్టీలు కొట్టి కింద పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4 ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాచల స్వామివారిని దర్శించుకుని వెళ్తున్న నూతన కలెక్టర్ జితేష్ వి పాటిల్ క్షతగాత్రులను తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తన వాహనంలో తరలించడంపై కలెక్టర్కు స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
వాళ్ళు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళాడు కాలు పైన నాలుగు పెట్టు బాబు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని స్థానిక ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. खुतबा सुनना बैठकर हमारे पे मैंने कहा था सतजिदूनी इंशाअल्लाह मिनस साबिरीन। अब्बा आप मुझे सब्र करने वालों में पाएंगे अगर अल्लाह ने चाहा। अगर मेरे पैरों को बांध कर, मेरे हाथों को बांध कर ज़बह किया जाएगा, मैं ज़बह हो जाऊंगा। कल अल्लाह तबारक व तआला मुझसे सवाल करेंगे, इस्माइल तुम्हें ज़बह होने के लिए कहा गया था, लेकिन तुम इख्तियार से नहीं, बादिले नाखास्ता, तुम जबरदस्ती, तुम्हें बांधा गया, उसके बाद तुम ज़बह हुए हो। अगर मेरी राह में कुर्बान होना था तो ज़बह इस बांधने की क्या जरूरत है। ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర క్షేత్రంలో పరమ పూజ శ్రీ గురుమావుళ్ళి ఆధ్వర్యంలో సరస్వతి మాత పూజ సంస్కార్ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మహారాష్ట్ర మాజీ మంత్రి అశోక్ రావు చౌహాన్, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. परंतु महाराजांचा गुरुमाऊलींचा आदेश झाला त्याच्या वतीने जोरदार टाळ्या या ठिकाणी गुरुमाऊलींचा या ठिकाणी मनापासून स्वागत करत आहे. आपल्या सर्वांचं भाग्य आहे गुरुमाऊली आज आपल्याकडे या ठिकाणी आलेले आहेत. హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతోంది. పెనుగాలులకు పలు చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఒక్కసారి వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్వర్ణగిరికి 100 రోజుల్లో 12,49,00,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ మన్నెపల్లి రామారావు తెలిపారు. స్వర్ణగిరి ఆలయ ప్రతిష్ఠ జరిగిన 100 రోజుల్లో 46 లక్షలకు పైగా భక్తులు స్వర్ణగిరీశుడిని దర్శించుకున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 5,000 నుండి 8,000 మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ చిన్న సంకల్పం ఇంత పడుతుంటా మరి పెద్దగా ఎంతో పెద్దగా ఈ ఆలయ నిర్మాణానికి దారితీసింది. అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాం కానీ మరి భక్తులనే రాక మన చేతిలో లేదు కదా. మరి అపూర్వమైనటువంటి భక్తుల స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నాం మేము. దానిలో మేము అనుకున్నది ఏంటంటే ఆ శ్రీనివాసుని యొక్క ఆన ఏముందంటే మనస వాచ కర్మేణ మరి సంఘానికి వచ్చినటువంటి అంటే భక్తులు ఇంతమంది అపూర్వస్తుంది మన బాధ్యత ఇంకా ఒకరి జరుగుతుందని అదే ఆశయంతో ముందుకు వేస్తూ అదే ఉన్నతమైనటువంటిది అందించాలని మరి దాంతో ప్రయాణం సాగిస్తున్నాము. మరి దీనిలో ఏదో లోపం కానీ ఏదైనా కానీ మరి సవరణ చేసుకోవడానికి మరి స్నేహితులు అంటే ఎదురు ద్వారా ఏమైనా ఉంటే మరి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి సమావేశం చేయడం జరిగింది. మరి పార్టీ అందరూ కూడా మీ సమాజంలో
అంటే ఒక సామాన్యుడికి ఏదైనా ఒక సంస్థ కానీ ఆర్గనైజేషన్ దేని గురించి అయినా కూడా ఒక అనుసంధానకర్తగా ఉండాలంటే ఒక పాత్రికేయులు మాత్రమే ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర. మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని అంటే పెర్సెప్షన్ అనుభూతి చెందుతారో దాన్ని అదే విధంగా మరి ఎక్కువ వాళ్ళు ప్రజలు చేస్తారని మరి దీనిలో మరి అటు ఎటువంటి అనుమానం ఉన్నా కూడా సమావేశాన్ని ఏర్పాటు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ.